మీరు టీచ్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మీరు ఆస్పిరెంట్ స్టేజ్ నుంచి ఇప్పుడు అచీవర్గా వచ్చారు ఇక్కడికి. ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు? చాలా హ్యాపీగా అనిపించిందండి. ఫస్ట్ థింగ్ ఈ జర్నీలో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ వచ్చింది కానీ టీచింగ్‌లో కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది అనిపించింది మ్యామ్ ఇన్ని రోజులు. సో స్టూడెంట్స్‌కి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ కానీ, వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసే అవేవైతే హ్యాపీనెస్ ఉంటుందో వాళ్ళ సక్సెస్ జర్నీలో నేను పార్ట్ అయినందుకు కూడా ఎప్పుడు హ్యాపీగా అనిపించేది. కానీ ఇది న్యూ ఫేజ్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ అవుతుందని హ్యాపీగా ఉంది. ఏం టీచ్ చేస్తూ ఉండేవారు యాక్చువల్గా? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? నేను ఆల్మోస్ట్ 5+ ఇయర్స్ మ్యామ్. సో మధ్యలో కోవిడ్ టైమ్స్ కాకుండా ఇప్పుడు కంటిన్యూస్గా 5 ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నాను. సో యూపీఎస్సీకి టీచ్ చేస్తాను నేను. ఎస్ఎన్టీ, కరెంట్ అఫైర్స్, ఎన్వైర్న్మెంట్, ఆంథ్రోపాలజీ ఇవన్నీ నేను టీచ్ చేయడం జరిగింది మ్యామ్. రైట్ రైట్ సరే. ఇవి అలా అలా పైపైన టచ్ చేసాం. ఇది యూపీఎస్సీ వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవుతారో అలాగా. ఇప్పుడు ఒక బయోగ్రఫీలో తీసుకోవడం నాకు అలవాటు కాబట్టి ఒకసారి మీ నేటివ్ ప్లేస్ గురించి, పేరెంట్స్ గురించి ఒకసారి మా కోసం. మాది ఖమ్మం మ్యామ్. నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. సో ఫాదర్ వచ్చేసరికి బిజినెస్ మ్యామ్, చంద్రశేఖరరావు. సో పద్మావతి మదర్ మ్యామ్. సో తను హోమ్ మేకర్. ఒక బ్రదర్ ఉన్నారు, తను ఐఐఎంలో గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తున్నారు. రైట్ రైట్. అంటే నేను అనుకోవడం మీరు యూపీఎస్సీకే ప్రిపేర్ అయ్యి ఉంటారేమో అని ఎక్కడో చిన్న అనుమానం. ఇస్ ఇట్ రైట్? యాక్చువల్లీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మ్యామ్. ఆల్మోస్ట్ 2015లో స్టార్ట్ చేశాను. అంటే 10 years అయింది? ఎస్ మ్యామ్. ఓకే. అన్ని అటెంప్ట్స్ ఇచ్చేసారా? లేదు మ్యామ్, 3 attempts యూపీఎస్సీలో ఇవ్వడం జరిగింది. 2 మెయిన్స్ రాశాను. తర్వాత ఎన్వైర్న్మెంట్లో పీజీ చేసిన తర్వాత కొంచెం నాకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పట్ల ఇంట్రెస్ట్ వచ్చింది. సో బ్రేక్ తీసుకుని సివిల్స్కి 2 attempts ఓన్లీ ఫారెస్ట్ సర్వీస్లో ఇచ్చాను. ఓకే. ఈవెన్ మెయిన్స్ రాశాను అక్కడ. సో మధ్యలో ఈ యూపీఎస్సీ జర్నీతో పాటు టీజీపీఎస్సీ రాయడం జరిగింది. అండ్ మనకు తెలిసింది 3 years నుంచి జరిగిన తర్వాత ఫైనల్లీ లాస్ట్ ఇయర్ సెలెక్షన్ అనేది. అయినో. అయితే బాట్ రిజల్ట్స్ ఇంకా రాలేదండి? ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఇంకా లాస్ట్ ఇయర్ రాయలేదు మ్యామ్. అంతకుముందు ఇది రాస్తుందని చెప్పి కంప్లీట్గా ఇది ఒకటే రాశాను. రైట్. ఇప్పుడు 2026 యూపీఎస్సీకి రాస్తున్నారా? ఇంకా డిసైడ్ అవ్వలేదు మ్యామ్, చూడాలి సిచ్యువేషన్ బట్టి. ఐ డోంట్ థింక్ సో. మీరు ఆగుతారని అయితే నేను అనుకోవట్లేదు యాక్చువల్లీ. మీరు గోల్డ్ మెడలిస్ట్ అని విన్నానండి ఒక ఇంటర్వ్యూలో. ఇస్ ఇట్ రైట్? అవునండి. 2 సార్లు ఏమిటి? ఎలా ఒకసారి మాకు చెప్తారా? సో నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు కొంచెం ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్గా అనిపించేది మ్యామ్. సో మన కాన్స్టిట్యూషన్లో ఏముంది అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ బాగా అనిపించింది. దాంతోపాటు ఎల్ఎల్బి అనేది కూడా అప్పుడు ఒక మంచి వైజ్ ఆప్షన్, ఒక ప్లాన్ బిలా ఉంటుంది అని చెప్పి దాన్ని పర్స్యూ చేయడం జరిగింది. సో అలా ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేశాను. సో దాంట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినందుకు అండ్ డిస్టింక్షన్ వచ్చినందుకు 2 gold medals ఇచ్చారు. ఓహో. సో మన కాన్స్టిట్యున్సీ చదివినప్పుడు అందులో ఉన్న లూప్ హోల్స్ కనిపించాయా మీకు ఎక్కడన్నా? లేదు మ్యామ్, అంటే ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టు మన కాన్స్టిట్యూషన్ని పర్ఫెక్ట్గానే డిజైన్ చేశారు. సో మనం ఎవాల్వ్ అయ్యే కొద్దీ కాన్స్టిట్యూషన్లో కూడా మార్పులు చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ అమెండ్మెంట్స్ పవర్స్ కూడా మనకి ఇచ్చారు. సో ఎవ్రీథింగ్ వెంట్ వెల్ ఇప్పటి వరకు మ్యామ్. ఆల్రెడీ మీరు సివిల్ సర్వెంట్ లానే మాట్లాడుతున్నారు, కర్ర విరగకుండా పాము చావకుండా. సో గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి కాబట్టి అది బాగా అలవాటు చేసేసుకున్నారు. ఫండమెంటల్ లా కాబట్టి ఖచ్చితంగా వీ నీడ్ టు రెస్పెక్ట్ ఇట్. ట్రూ ట్రూ ట్రూ. అంటే మీరు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎలా ఉన్నారంటే యాక్చువల్లీ వేలాది మంది వస్తూ ఉంటారు క్లాస్కి, బట్ ఎండ్ ఆఫ్ ది డే సింగిల్ డిజిట్లో పాస్డ్ అవుట్ అవుతూ ఉంటారు, అచీవ్ చేస్తూ ఉంటారు. ఎలాంటి స్టూడెంట్స్ని చూస్తున్నారు ఆస్పిరెంట్స్ని? ఎలా ఉండాలి ఇంకా అంటే ఏం చెప్తారు? మిక్స్డ్గా ఉంటారు మ్యామ్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా. అంటే కొంతమంది ఆల్మోస్ట్గా ఒక 80% వరకు కూడా వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ ఒక 20% ఏంటంటే లైక్ వాళ్ళకి వేరే ఇంట్రెస్ట్ ఉంటాయి, సెల్ఫ్ గోల్స్ ఉంటాయి, కానీ పేరెంట్స్ పర్స్యూ చేయమన్నారనో లేకపోతే ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంది అని కొంతమంది పుష్ చేయడం వల్ల వస్తున్నారు ముందుకి. కానీ 80% ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో పాటు ఫ్యామిలీ సపోర్ట్తో వస్తారు. కానీ వచ్చిన తర్వాత హార్డ్ రియాలిటీ ఏంటి అంటే సిలబస్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఫెయిల్ అవ్వడం కానీ, లేకపోతే ఇంత లాంగ్ స్టడీ నేను చేయగలనా లేదా అనే సెల్ఫ్ డౌట్ ఒకటి, ఇలాంటి వాటితో లేకపోతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ స్టార్ట్ అవ్వడము, వీటన్నిటితో కొంతమంది మధ్యలోనే డ్రాప్ అవుతారు. సో కొంతమందికి డిటర్మినేషన్ ఉంటుంది కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండట్లేదు. సో అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు సపోర్ట్ చేసే స్థితిలో లేనప్పుడు సో వాళ్ళ కోసం మనం ఏదైనా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే కనుక దే కెన్ పర్స్యూ డెఫినెట్లీ అండ్ దే కెన్ బీ సక్సెస్ఫుల్ ఆల్సో. రైట్. కానీ అంటే మీ మ్యారేజ్ ఎప్పుడైంది జర్నీలో? మార్చ్లో అయింది మ్యామ్. March 10th మా మార్క్స్ అనౌన్స్ చేయడం జరిగింది జిఆర్. 2025? ఎస్ మ్యామ్, 2025. అచ్చా, ఇయర్ మ్యారేజ్? ఎస్ మ్యామ్, March 15th వాజ్ మై మ్యారేజ్. ఓకే ఓకే. అయితే మీ ఆల్మోస్ట్ మీ ఎడ్యుకేషనల్ జర్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎండింగ్ వచ్చాక పెళ్ళయింది అనుకో. నేను అలా అనుకోలే, మీరు ముందే మ్యారేజ్ చేసుకుని ఉండుంటారు,
అయినా కూడా ఎడ్యుకేషన్ బాగానే కంప్లీట్ చేస్తున్నారే, పర్సూ చేస్తూ ఉన్నారని అనుకుంటూ ఉన్నాను నేను. లేదు మ్యామ్, నేను కొంచెం స్టడీస్లో స్టబర్న్, ఫ్యామిలీ కూడా ముందే చెప్పాను. సో ఒక గోల్ అనేది పెట్టుకున్నాను, ఐ నీడ్ టు రీచ్ మై గోల్ అన్నాను. దే హ్యావ్ బీన్ సపోర్టివ్. ఓ ఫైనలీ ఇట్ వెంట్ వెల్. రైట్. చాలామంది ఆస్పిరెంట్స్కి జనరల్ స్టడీస్ ఎలా చదవాలి అనేది చాలా డౌట్గా ఉంటుంది. ఎన్ని చదివినా ఇంకా నేను కవర్ చేయలేదేమో అన్న డౌట్ కూడా ఉంటుంది. యాక్చువల్గా జనరల్ స్టడీస్ ఎలా చదవాలి అంటే ఏం చెప్తారండి? జనరల్ స్టడీస్ నేమ్లోనే ఉంది మ్యామ్, జనరల్గా ఉంటుంది. కానీ మనం ఏంటంటే సిలబస్ని అర్థం చేసుకోవడంలోనే చాలా వరకు ఫెయిల్ అవుతున్నారు స్టూడెంట్స్. సో సిలబస్ని అండర్స్టాండ్ చేసుకోకుండా మనకు కనపడిందంతా లేకపోతే బుక్లో ఉన్నదంతా చదవడం కరెక్ట్ అప్రోచ్ కాదు. సో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఫస్ట్ సిలబస్, వాట్ నీడ్ టు బి డన్, వాట్ నీడ్ నాట్ టు బి డన్ అనేది తెలుసుకోవాలి. సో ఆ లక్ష్మణ్ రేఖ అనేది ఉంటుంది. సో మనం ఏం చదవాలి అనేది ఫస్ట్ సిలబస్ హెల్ప్ చేస్తుంది మనకి. అక్కడ మనం ఒక స్టాండర్డ్ సోర్స్ని అట్లీస్ట్, ఇప్పుడు ఏ స్టాండర్డ్ సోర్స్లో కూడా కంప్లీట్ కవరేజ్ ఉండదు. సో సిలబస్ అనేది మనకి కొంచెం లిమిటెడ్గా మెన్షన్ చేసినా కూడా దాన్ని కరెంట్ ఓరియంటెడ్గా ఇస్తూ ఉంటారు ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ. ఆ ఇంటర్లింకింగ్ అనేది స్టూడెంట్స్ డెవలప్ చేసుకోగలగాలి. రైట్. సో ఆ ఇంటర్లింక్ డెవలప్ చేసుకుంటే ప్రిలిమ్స్ కానీ మెయిన్స్లో కానీ క్వశ్చన్స్ ప్రిడిక్ట్ చేసే కెపాసిటీ కూడా మనకు వస్తుంది. సో అంటే ఈ థీమ్స్ ఇంపార్టెంట్, లేకపోతే ఇవి కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి మనం ప్రిపేర్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది. సో ఆ సిలబస్ అనేది తెలియకుండా మనం ర్యాండమ్గా కనిపించినంత చదువుకుంటూ వెళ్తూ, లేకపోతే స్టాటిక్లా కరెంట్ అఫైర్స్ లానే చదివితే మనకి స్కోర్స్ అనేవి అంత యాక్యురేట్గా ఉండవు. రైట్. ఇప్పటివరకు మీరు యూపీఎస్సీకి కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. కమింగ్ డేస్లో ఇంకా నేను ఆలోచించలేదండి అని అంటున్నారు. బట్ అంటే మీ ఉద్దేశ ప్రకారం అంటే చెప్పచ్చు సర్వీస్ చేయడానికి నాకు ఏదైనా ఒకటే అని, బట్ అల్టిమేట్ గోల్ ఏం పెట్టుకున్నారంటే ఏం చెప్తారు? ఇనీషియల్ డేస్లో అంటే నా స్కూల్ డేస్లో నేను మ్యామ్ రిజాల్వ్ అయింది సివిల్ సర్వీసెస్లోకి రావాలి అని. సో కొంత ఇన్స్పిరేషన్తో సో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ మై ఫస్ట్ గోల్ అనుకున్నాను. సో తర్వాత యాక్చువల్ రియాలిటీ తెలిసిన తర్వాత దర్ ఇస్ యాంపుల్ స్కోప్ ఇన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని కూడా అనిపించింది నాకు. సో ఇప్పుడు చాలా ఎమర్జింగ్ సర్వీస్ అది మనకి క్లైమేట్ చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గ్లోబల్ వార్మింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్స్ అనౌన్స్ చేస్తుంది కాబట్టి ఫారెస్ట్ సర్వీస్ అండ్ ఎన్వైర్న్మెంట్ అనేది మంచి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ అని చెప్పి దట్ వాజ్ మై మెయిన్ ఆప్షన్ అనుకున్నాను. సో ఇన్ ద మీన్ టైమ్ ఐ స్టార్టెడ్ పర్సూయింగ్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. సో అలా దీంట్లోకి రావడం జరిగింది. కానీ లక్కీగా మీకు మీరు అచీవ్ చేయాల్సిన ఏమంటారు గోల్, మీరు జాబ్ చేసేవే రెండు ఒకటే అవ్వడం వల్ల మీకు చాలా బాగా టైం కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. మీకు రివిజన్ అవుతూ ఉంటుందో పక్క నుంచి, చదవాలనుకున్నది కూడా కొంత కవర్ అవుతూ ఉంటుంది, థాట్ ప్రాసెస్ కూడా సేమ్ ప్లేస్, రెండు దారులు ఒకే దారి అవ్వడం వల్ల మీకు చాలా టైం సేవ్ అయి ఉంటుంది. అందరికీ అలా అయ్యే అవకాశం లేదు కాబట్టి టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీరు ఎర్లీ బర్డా అలా నైట్ బర్డా నాకు తెలీదు ఎలా చదువు ఉంటారు అనేది. సో స్కెడ్యూల్ ఎలా చేసుకుంటే బెటర్గా ఉంటుందని అంటే మీరు ఏం చెప్తారు? సో ఇట్ డిపెండ్స్ ఆన్ నేను ఎర్లీ బర్డే మ్యామ్. సో నేను కొంచెం లేట్ నైట్ ఉండేదాన్ని కాదు, మార్నింగ్ లెగ్స్ చదువుకోవడం అలా చేసేదాన్ని. సో స్కెడ్యూలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎప్పుడైనా కూడా మన పీక్ అవర్స్ ఏంటి అనేది ఒకటి ఉంటుంది మ్యామ్. సో ఎవరైతే ఎర్లీగా లేస్తారో వాళ్ళు లేచిన తర్వాత అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes తర్వాత సెటిల్ అయిన తర్వాత ఫస్ట్ మార్నింగ్లో మనం 3-4 hours ఆఫ్ టైం అనేది చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. సో ఆ టైంని మనం డీవియేషన్స్కి లేకుండా స్కోప్ లేకుండా మన ఓన్ ప్రిపరేషన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయడము, లేకపోతే నిన్న చదివిన దాన్ని ఆ టైంలో రివిజన్ చేయడం. సరే అదర్ వర్క్స్ ఉన్నాయనుకోండి, లైక్ 1 to 1.5 hours అయినా అట్లీస్ట్ మనం రివిజన్కి యూస్ చేస్తే ఎఫెక్టివ్ రీకాలింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎగ్జామినేషన్లో సక్సెస్ రావడానికి మెయిన్ థింగ్ అనేది రివిజన్. రైట్. సో రివిజన్ చేయకుండా మనం నిన్న చదివింది అక్కడే వదిలేసి ఈరోజు ఫ్రెష్గా చేస్తే మనం ఎంత టైం పెట్టినా ఎన్ని అవర్స్ కూర్చున్నా అది వేస్ట్ అవుతుంది. సో అలా కాకుండా ఎఫెక్టివ్గా మనకి మార్నింగ్ లెగిసిన తర్వాత, సో అది మీరు నైట్ చదివితే ఫ్రెష్గా ఎప్పుడు ఉంటారో అప్పుడు అట్లీస్ట్ 2-3 hours అనేది ఆన్ ద స్ట్రెచ్ ఇస్తే బెటర్. మీరు లవ్ మ్యారేజ్ అండి? ఎస్ అండి, లవ్ కమ్ అరేంజ్డ్. అవునా? ఎస్ మ్యామ్. అంటే ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు మీరు అచీవ్ చేస్తారు కాబట్టి యువర్ ఇండిపెండెంట్ ఉమెన్ నౌ. మిమ్మల్ని మీ అభిప్రాయాలని డెఫినెట్గా నో అని చెప్పడానికి అవకాశం లేదు. బట్ బిఫోర్ దిస్ మీరు అంటే మీరు ఇంట్లో చెప్పినప్పుడు ఏమన్నారు అంటే ఏం చెప్తారు? ఎస్ మ్యామ్, అంటే జనరల్గా పేరెంట్స్కి కొన్ని అప్రిహెన్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో వాళ్ళు త్వరగా అగ్రీ చేయరు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వై డిడ్ ఐ మేక్ అన్ ఆప్షన్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది అండ్ కెరీర్ పాత్స్ ఆల్సో వెరీ సిమిలర్. సో హీ వాజ్ సో పేషెంట్. సో ఇలాంటివన్నీ నాకు ఏం మంచిగా అనిపించాయో అవన్నీ క్లియర్గా చెప్పాను. ఐ హ్యావ్ దట్ క్లారిటీ అనేది వాళ్ళకి అర్థమైనప్పుడు దే హ్యావ్ అగ్రీడ్ అపాన్. బై ద వే సార్ కూడా ఇక్కడే ఉన్నారు, మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఒక 5 minutes ఆగితే. ఎక్కడెక్కడ వర్క్ చేశారంటే ఏం చెప్తారండి ఇప్పటి వరకు? నేను డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో చేశాను మ్యామ్. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడైనా ఇప్పుడు ఏకేఎస్లో వర్క్ చేస్తాను మ్యామ్ కరెంట్ అఫైర్స్కి. సో
ఇప్పుడు కరెంట్ అఫైర్స్ టీచ్ చేస్తున్నాను. ఫుల్ ఫ్లెష్డ్గా ఒక సబ్జెక్ట్ అంటూ డీల్ చేయట్లేదు గ్రూప్ 1 సెలెక్షన్స్ని బట్టి. రైట్. సో ప్రెసెంట్ అయితే కరెంట్ అఫైర్స్ టీచ్ చేయడంతో పాటు మెంటర్షిప్స్ కూడా స్టూడెంట్స్కి ఇస్తున్నాను. సో ప్రస్తుతానికి మీకు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్గా మీకు పోస్టింగ్ వచ్చింది. ఎక్కడండి ఏరియాలో మీరు చేస్తున్నారు ఇప్పుడు రైట్ నా? ఇప్పుడు మాకు ట్రైనింగ్ స్టార్ట్ అయింది మ్యామ్. సో టీజేఆర్డీలో ట్రైనింగ్ జరుగుతోంది. సో దాని తర్వాత డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్స్ 1 year ఫీల్డ్ ట్రైనింగ్ కోసం పంపిస్తారు మ్యామ్. ఓకే. సో మరి ఇది ట్రైనింగ్ చేస్తూనే మరి మీరు ఇక్కడ కోచింగ్ అది కంటిన్యూ చేస్తారా ఇప్పుడు? ఎస్ మ్యామ్. యాక్చువల్లీ దానికి ఒక పర్సనల్ రూట్ కూడా ఉంటుంది మనం పర్సూ చేస్తే. సో నేను హైయర్ అఫీషియల్స్ని అడిగినప్పుడు కూడా మనం ఏదైనా బెనిఫిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కోసం చేస్తున్నప్పుడు వి జనరలీ గివ్ పర్మిషన్స్ అన్నారు. సో ఐ జస్ట్ వాంట్ టు కీప్ దిస్ యాజ్ ఏ ఆప్షన్ కూడా వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ ఒక రోజు రాలేదు అంటే దిల్ పుట్ సమ్ కామెంట్స్ అనమాట, ఎక్స్పెక్టింగ్ సమ్ వీడియోస్ అని. సో అది కంటిన్యూటీ ఉండేలాగా కొంచెం ట్రై చేస్తాను.